వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రపంచ తెలుగు బాలల పండుగ 3 రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. 20 అంశాలు 61 విభాగాలుగా ఈ వేడుకలు నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలకు తొలి రోజు నుండి విశేష స్పందన లభించింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగార్జున సిమెంట్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాసిరెడ్డి విక్రాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా సాహిత్యంపై పట్టు ఉంటే జీవితంలో విజయం సులువు అవుతుందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీకి కూడా సృజనాత్మకత అవసరమని వ్యాఖ్యానించారు. అలానే విజయవాడ నుంచి సిద్ధార్థ నుంచి, విజయవాడ నుంచి అట్కిన్సన్స్ నుంచి, హైదరాబాద్ సంగమిత్ర నుంచి, అంటే ఒకరి మించి ఒకరు ఒక పర్ఫార్మెన్స్ బాగుందంటే తర్వాత వాళ్ళు వచ్చి ఇంకా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇంత బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్లు చేయటం అనేది మాకెక్కడో క్రెడిట్ తీసుకుందామని ఉంది. లాస్ట్ ఇయర్ మీద పర్ఫార్మెన్స్లు ఇంత బాగుంటాం ఈ ఇయర్ అనేది ఇలాంటి వేదికల మీద వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉండటం వల్లనే వాళ్ళు ఇంత బాగా చేయగలుగుతున్నారని మాకు నమ్మకం. ఇలానే జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. ఇదంతా కాకుండా మేము చెప్తామని మాకు యాడెడ్ బోనస్ ఏంటంటే ఇలాంటి కండక్ట్ చేయడం వలన కాలేజ్ పిల్లలు 1000 మంది ఈ 3 రోజులు కాదు, అంతకుముందు వారం 10 రోజుల నుంచి వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేస్తా ఎక్కడ అలుపుగా సొలుపుగా లేకుండా పిల్లలు వచ్చిన పిల్లలతోటి పేరెంట్స్ తోటి ఎంతో బాగా ఆత్మీయంగా ఉంటా వచ్చిన గెస్ట్ అయితే వచ్చి చెప్పెళ్తా ఉన్నారు. పిల్లలు అసలు మర్యాదలతో చంపేస్తున్నారని మమ్మల్ని. సో మా పిల్లలు ఇంత బాగా తయారవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. తగ్గుతున్నాయి, పిల్లల్లో ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని అనుకుంటున్న సమయంలో ఈ వివిఐటి ఈ బాలోత్సవం, ముఖ్యంగా బాలోత్సవం ద్వారా ఇంతమంది పిల్లల్లోని ప్రతిభను వెలికితీసి వాళ్ళని కాంపిటేటివ్గా ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి అని అనిపించేలాగా చేసే బాలోత్సవం ఒక అద్భుతమైన ప్రోగ్రాం. అటువంటి బాలోత్సవాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిన వివిఐటికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంత గొప్పగా చేయగలుగుతున్నారు. ఇంతమంది పిల్లలు, 10,000 మంది పిల్లల పార్టిసిపేషన్, ఇది అన్ని సాహిత్య సంగీత కార్యక్రమాల్లో చేశారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు కనపడదు, కానీ భవిష్యత్తులో ఈ పిల్లల్లో వచ్చే క్రియేటివిటీ కానీ వాళ్ళ మానవతావాదం కానీ అవి ఎంతగానో ఈ సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఉపయోగపడతాయని నేను బలంగా